హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనోహరి బయటికి వెళ్ళి కార్లనిచ్చి ఆ గోర ఇచ్చిన తాయెత్తుని పట్టుకొని చూసుకుంటూ వస్తూ ఉంటుంది. మిస్సమ్మ ఎదురు పడటంతో భయపడుతుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఏంటి భయపడ్డావా అని అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ. లేదు. ఏంటి ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లో అందరూ నీ గురించే వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు అని చెప్పడంతో మిస్సమ్మని అలా చూస్తూ మనోహరి లోపలికి వెళ్తూ ఉండగా మిస్సమ్మ అడుగుతూ ఉంటుంది. ఏంటి పని అయిందా అని అడగటంతో మను చాలా భయపడిపోతూ ఉంటుంది మిస్సమ్మని చూసి. ఏంటి ఏమన్నావు? పనా? ఏం పని అని అడుగుతూ ఉంటుంది మనోహరి. అదే ఏదో పని మీద బయటికి వెళ్ళావు కదా, ఆ పని అయ్యిందా అని అడుగుతున్నాను అని చెప్పడంతో నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు ఏదోలాగా అని అడుగుతూ ఉంటుంది మనోహరి. ఎలా మాట్లాడుతున్నాను? నేను మామూలుగానే మాట్లాడుతున్నాను కదా అని మిస్సమ్మ అనటంతో గుప్తా ఇదంతా చూసి అనుకుంటాడు. అమ్మ బాలిక, నువ్వు నీ సోదరి శరీరంలోకి దూరివా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక మిస్సమ్మ అంటుంది, ఏంటి మనోహరి ఏం చేస్తున్నావు? ఏదో తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. తప్పులా? నేనేం చేశాను అని అడుగుతూ ఉంటుంది మనోహరి. నువ్వు ఈ కుటుంబానికి మిగిల్చిన కన్నీళ్ళు కష్టం సరిపోదా? ఇంకా ఏమైనా చెయ్యాలా అని అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? ఇదంతా నీ మీద కోపంతో నేను చెయ్యలేదు. ఇదంతా నాకు అమర్ పైన ఉన్న ప్రేమతో చేస్తున్నాను అని మను చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు మిస్సమ్మ కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. పరాయి మగాణ్ణి, ఒక పెళ్ళైన మగాణ్ణి కోరుకోవడం తప్పు అని తెలియదా? నీకు రాసిపెట్టి లేదు అని అనుకోవాలి కదా. ఇంకా నువ్వు పరాయి మగాణ్ణి కోరుకోవటం తప్పే కదా అని అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ. అమర్ని సొంతం చేసుకునేదాకా ఏది కూడా ఆగదు, నీ చావుని అని అనే లోపే ఒక్కసారిగా స్లిప్ అవుతుంది మనోహరి కాలు. పడిపోతూ ఉండగా మిస్సమ్మే మనోహరి చెయ్యిచ్చి అలా పడిపోకుండా ఆపేస్తూ ఉంటుంది. మను షాక్ అయిపోతుంది. నువ్వేనా అని అడుగుతూ ఉంటుంది. ఏమైంది నీకు? నేనే మిస్సమ్మనే మాట్లాడుతున్నాను అని అడుగుతూ ఉంటుంది. నువ్వేనా నిజంగా అని అడుగుతూ ఉంటుంది మనోహరి. మరి ఎవరనుకున్నావు? పొద్దున్నుంచి నువ్వేనా మాట్లాడేది? వేరేలాగా మాట్లాడుతున్నావు, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అసలు ఏమైంది నీకు? నేనే మిస్సమ్మని మాట్లాడుతున్నాను అని చెప్పి అడగటంతో ఏమీ లేదులే అని చెప్పి మను అనటంతో ఏదో పిచ్చి పట్టిన దానిలాగా మాట్లాడుతున్నావు, సరే పదా అని చెప్పడంతో ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది. అరులానే అనిపిస్తోంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. గుప్తా అనుకుంటాడు, ఈ బాలిక ఎవరిలో దూరినది అర్థం కావట్లేదే, లోపలికి వెళ్ళి చూద్దాం అని చెప్పి వీళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇక మను లోపలికి వెళ్ళడంతో ఎక్కడికి వెళ్ళావు మనోహరి అని నిర్మల అమర్ అడుగుతూ ఉంటారు. ఏం లేదు, బయటే ఫోన్ మాట్లాడుతున్నాను అని చెప్పడంతో రామ్మ చేతులు కడుక్కొని రా, నీ కూడా టిఫిన్ వడ్డిస్తాను అని నిర్మల అనటంతో చేతులు కడుక్కోవడానికి వెళ్తున్నట్టుగానే వెళ్తూ అమ్ముని కావాలని తంతుంది. అయ్యో సారీ అమ్ము, చూసుకోలేదు, నువ్వు తిను అని అంటుంది. తన చేతిలోనే ఆ తాయెత్తును పట్టుకొని చూస్తూ ఉంటుంది. అందరి దగ్గరికి కూడా వెళ్ళి ఆ లైట్ వెలుగుతుందేమో అని చూస్తూ ఉంటుంది. అంజు కూడా వెళ్ళి వెనకాతలా వెళ్తూ ఉంటుంది. కానీ అంజు ఎదరికి వంగి చూస్తూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న ఆనంద్, ఆకాష్ అందరినీ అలా దగ్గరికి వెళ్ళి చైర్ కొంచెం జరుపుకో, అలా ఏదో ఒక వంకతో దగ్గరికి వెళ్ళి లైట్ వెలుగుతుందేమో చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమీ లైట్ వెలగట్లేదే, అసలు అరు నటన ఇది, లేకపోతే ఆ ఘోర దివ్య దృష్టి మందగిచ్చిందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక భోజనం అలా కూర్చోటానికి టిఫిన్ ప్లేట్ దగ్గర కూర్చొని నేను వడ్డించుకుంటానండి అని నిర్మల దగ్గర పెడుతుంది. అప్పుడు కూడా లైట్ వెలగదు. ఇదేంటి అసలు ఎవరి దగ్గర దూరినట్టుగానే కనిపించట్లేదే అనుకుంటుంది. అమర్ వాటర్ గ్లాస్ తీసుకుంటూ ఉండగా మనోహరి కూడా చేయి పెడుతుంది. నేను తీసుకుంటాను అని చెప్పడంతో అమర్ దాంట్లో కూడా దూరలేదే, మరి అరు ఎవరి శరీరంలో దూరినట్టు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సదాశివం దగ్గర కూడా ప్లేట్ తీసుకుంటూ ఉంటుంది. డౌట్గానే చూస్తూ ఉంటుంది మిస్సమ్మ. ఈ మనుకి ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఎవరి దగ్గరికి వెళ్ళా లైట్ వెలగకపోవడంతో గదిలోకి వెళ్ళి ఆ తాయెత్తుని ఒక్కసారిగా కిటికీలో నుంచి బయటికి విసిరేస్తుంది. అసలు ఇదంతా అంత మాయ, ఏమీ లేదు, అరు ఎవరి శరీరంలోకి దూరలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అసలు అరు ఎవరి శరీరంలో దూరిందో తెలుసుకుంటే ఈ అస్థికలు
కలపకుండా ఏదో ఒకటి చేస్తుంది. కానీ ఎలా తెలుసుకునేది? తెలుసుకుంటే నేను ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇదంతా ట్రాష్ అని ఆ తాయెత్తుని కోపంతో విసిరేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇక తర్వాత అంజు వస్తుంది. ఆ తాయెత్తు తీసుకొని వస్తుంది. ఆంటీ, ఇది మీదేనా అని అడుగుతూ ఉంటుంది. అవును అంజు, నాదే అని చెప్పడంతో అక్కడ బయట పడేసి ఉంది, తీసుకోండి ఆంటీ అని ఇస్తూ ఉంటుంది. ఇక ఇవ్వు అంజు అని పట్టుకున్న వదలదు అంజు. ఇవ్వు అంజు, ఏంటి అంత గట్టిగా పట్టుకున్నావు, వదులు అని అడుగుతూ ఉంటుంది. అంజు చేతిలో ఉన్న ఆ తాయెత్తులు లైట్ వెలుగుతూ ఉంటుంది రెడ్ కలర్లో. ఇక అది మను చూసి షాక్ అయిపోతుంది. ఏంటి మను, తీసుకో, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి ఈ తాయెత్తుని పెట్టి చూస్తున్నావు ఏంటి? ఆ గోరా ఇచ్చాడా ఇది? ఇంక నీకు దీంతో అవసరం ఉండదులే, నా జాగ్రత్తలో నేను ఉన్నాను. నువ్వు ఈ లైట్ అక్కడ పెడుతూ ఉన్నప్పుడే నేను కావాలని వాటర్ గ్లాస్తో కావాలని అలా వంగాను, అందుకనే నీకప్పుడు ఇది వెలగలేదు అని చెప్తూ ఉంటుంది. ఇదిగో తీసుకో అని మనోహరి చేతిలో పెట్టి అలా ఆవేశంగా వెళ్ళిపోతూ ఉంటుంది అంజు. ఇక షాక్ అయిపోతుంది. అమ్మో, ఇది అంజు శరీరంలోకి ప్రవేశించిందన్నమాట అని చెప్పి గోరాకి ఫోన్ చేస్తుంది. ఏంటి మనోహరి, ఏమైంది, తెలిసిందా అని అడగటంతో అంజు శరీరంలోకి ప్రవేశించింది ఆరు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అనటంతో నీ పని నువ్వు చేసావు, ఇక నా పని నేను చేస్తాను అని గోరా చెప్తూ ఉంటాడు. నీ ప్లాన్ ఏంటో చెప్పు అని అడుగుతూ ఉంటుంది మనోహరి. ఎందుకు, నా మీద నీకు అనుమానమా అని అడగటంతో లేదు, నువ్వు ఇప్పటికే చాలాసార్లు నీ ప్లాన్ని ఫెయిల్ అయ్యావు, నా జాగ్రత్తలో నేను కూడా ఉండాలి కదా, నేను ఇరుక్కోకూడదు కదా అని అడగటంతో ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఏ ప్లాన్ ఏంటో తెలుసుకొని నువ్వు ఆస్తికల్ని గంగలో కలిపేలాగా చేస్తావా అని గోరా అడుగుతూ ఉంటాడు. లేదు, ముందు నువ్వు ఏంటో చెప్పు అని అడగటంతో లేదు, నేను చెప్పను, నీకు నేను బంధించిన ఆత్మని నీ పని నువ్వు చేసుకోవచ్చు, నువ్వు అస్థికల్ని గంగలో కలిపినా నీ పని నువ్వు చేసుకోవచ్చు, కాబట్టి నీకు ఎటువంటి అడ్డు ఉండదు అని చెప్పి తన ప్లాన్ని చెప్పడు గోరా. అమ్మ గోరా, నువ్వు ఇంత పని చేస్తావని అనుకోలేదు, నీకు అనవసరంగా చెప్పాను అని మను ఫీల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ అరు అంజు రూపంలో ఉంటుంది కదా, అలానే అమర్ గదిలోకి వెళ్తుంది. తన ఫోటో దగ్గర ఉన్న అస్థికల్ని తీసుకొని అలా పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఏంటో ఈ జీవితం ఇంత తొందరగా ముగిసిపోయింది, దేవుడా ఎందుకు ఇలా చేశావు? ఆశ్రమం దగ్గర మొదలైన నా జీవితం ఇక్కడ వరకు వచ్చింది, ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అమర్ వస్తాడు. అంజుని అక్కడ చూసి కోపంగా అరుస్తూ ఉంటాడు. అంజు అని గట్టిగా అరుస్తాడు. ఇక భయపడుతూ ఉంటుంది. అరు ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు అంజు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ అమ్మ ఫోటోని నువ్వు కింద పెడితే చూసి బాధపడుతున్నావనే కదా నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, నేను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడగటంతో సారీ డాడ్ అని చెప్తూ ఉంటుంది. నీ సారీ నాకు అవసరం లేదు అని అలా కోప్పడుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఇక మిస్ అమ్మకి వినిపిస్తుంది అమర్ మాటలు. అంజు మీద ఏదో అరుస్తున్నట్టున్నారు అని చెప్పి స్పీడ్గా అమర్ దగ్గరికి వెళ్తుంది. ఇక మిస్ అమ్మ చూసి అరు భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు మిస్ అమ్మ నా ఫోటో చూసిందంటే ఎలాగా, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది అరు. ఇంతలో అమరే అంజు చేయి పట్టుకొని గది బయటికి తీసుకువెళ్తాడు. ఏమైందండి అని అడగటంతో ఏం లేదు, అంజుని వాళ్ళమ్మ ఫోటో దగ్గర ఉండొద్దని చెప్పానా, అయినా అక్కడి నుంచొని బాధపడుతుంది అని అనటంతో ఆ మాట స్లోగా అయినా చెప్పొచ్చు కదా, నేను చెప్తాలేంటి, నచ్చ చెప్తాను అని అంజుని చేయి పట్టుకొని అలా తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక అరు అయితే మిస్ అమ్మని చూసి సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి అంజు ఎందుకు ఇలా చేశావు అని కన్నీళ్లు తుడుస్తూ ఉంటుంది. ఇక మిస్ అమ్మ అభిమానాన్ని ప్రేమని చూసి అరు చాలా సంతోషపడుతూ ఉంటుంది. తన సోదరితో గడుపుతున్నాను అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది. డాడీ పైకల గుర్రమని సీరియస్గా కనపడతారు కానీ లోపల చాలా భయపడతారు అని చెప్తూ ఉంటుంది. భయమా, దేనికి అని అంజు అడుగుతూ ఉంటుంది. ఇక మిస్ అమ్మకి మను గురించి అసలు నిజం మొత్తం అంతా అరు చెప్పేస్తుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.